చదివే మంచి నోరు కావాలి, గ్రహించే మంచి అదే కావాలి. చక్కగా దేవుడు వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యంలో చక్కగా ఆలోచించే మంచి మనసు కావాలి. వేరే వేరే ఆలోచన చేయకుండా, వేరే వేరే వాళ్ళని తలుచుకోకుండా చక్కగా ఆయన సన్నిధిలో అందరం చక్కగా ఆరాధించగలడానికి మనందరికీ మంచి మనసు కావాలి. వాక్యంలో ఏ వాక్యం మీద చెప్తున్నాడు ఆ వాక్యాన్ని చక్కగా మనం అంగీకరించాలి. చక్కగా ఒప్పుకునే మనసు వాక్యం ఉండేది. ఇలా ప్రార్థించాలి. ఎవరు వాళ్ళు 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. 2 నిమిషాలు ప్రార్థన చేసుకుంటూ మనం చక్కగా ప్రార్థించాలి. ప్రభావం వాక్యం చెప్తున్నప్పుడు ప్రతి హృదయంలో కూడా నేను కూడా దేవుడిని ఆరాధించాలి. నిజంగా నేను దేవుడిని ఆరాధించాలి. వాళ్ళు చేస్తున్నారు కదా, నేను చేయకపోతే నేను అనుకోకూడదు. కొన్నిసార్లు పరిస్థితి బాగలేనప్పుడు నేను చేయకపోతే బాగుంటాను అని అనుకోకుండా హృదయంలో నుంచి మంచి భావం రావాలని సహాయం చేయాలి. అందరూ చేస్తున్నారు కదా, నేను చేయకపోతే ఏమైంది అనుకోకుండా హృదయాన్ని స్పందించి నేను చక్కగా మరి వాళ్ళు ఆరాధించేయాలి. ఎవరున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోవాలి. పురుషులు స్త్రీలు అందరినీ జ్ఞాపకం చేసుకోవాలి. కృప చూపించాలి, కృప చూపించాలి. ఇలా ప్రార్థించాలి. అందరూ కూడా ప్రభావ సహాయం చేయాలి. ప్రభావ మీరు మీ కార్యాన్ని జరిగించండి. ప్రతి హృదయంలో కూడా మీ కార్యం జరిగించండి. ఎప్పుడైనా వస్తున్నారు, కూర్చుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా చక్కగా మీ వాక్యం మీద మాట్లాడుతున్న దేవానికి స్మరించాలి. ఇలా ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ప్రారంభించుకోవాలి. చక్కగా పిల్లలు కూడా ఇంకా బయట ఎవరు పిల్లలు ఉంటారు, బయట ఎవరు ఉన్నారు అందరూ లోపల ఉంటారు. ఇంకా ప్రారంభిస్తున్నారు. లోపల చక్కగా కూర్చొని ప్రార్థన వీళ్ళైతే పిల్లలు చదువుకుంటూ చేస్తున్నారు. సమయం చక్కగా పిల్లలు కూడా చక్కగా ఆరాధన చేయడానికి రెడీగా ఉన్నారు. జెస్సికా మరి అందరూ సిద్ధంగా ఉన్నారు. మేము ఎన్ని మాటలు చెప్తాను, మాటల్లో కనీసం 2 మాటలు చేద్దాం. క్లుప్తంగా చిన్న చిన్న ఆరాధన చక్కగా చేస్తే చాలా మంచిది. అందుకు దేవుడు సిద్ధపరచాలని ప్రార్థించాలి. చక్కగా మీరు వాక్యాన్ని పట్టుకుని ఆరాధించాలంటే పిల్లలు వాక్యం చక్కగా వినాలి. చెప్పే మాట అర్థమవుతుంది కాబట్టి చక్కగా వినాలి. చిన్నపిల్లలు కూడా ప్రార్థన చేసుకోవచ్చు. చేయడానికి మాకు సహాయం చేయ ప్రభావం ప్రార్థన చేయాలి. జెస్సికా ప్రార్థన చేసుకోవాలి. జెస్సికా ప్రార్థన చేసుకోవడం కనపట్ల ప్రార్థన చేసుకోవాలి. స్తోత్రమైన పరిశుద్ధంగా ప్రయోగాలంటే మీకు స్తోత్రాలయ. మరి ఇక్కడ ప్రభావం అందరూ తీసుకొచ్చారు ఈ ప్రాంగణాన్ని. అయ్యా మీరు అన్నారు ప్రభావం రేయి పగలు నీకు అనుదృష్టి మీద చెప్పారు. తండ్రి మేము చేసే విన్నపాలు కూడా రేయి పగలు ఉండాలి ప్రభావం. అయ్యా ఇది మీ స్థలం ముందు సమాధానం నిలుపుతానని చెప్పి దేవుడు వాగ్దానాలు ఈ వాగ్దానం ప్రకారమే మాకు ఇచ్చిన ఈ స్థలాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ వాగ్దానం ప్రకారం మాకు ఇచ్చిన నడిపింపుని బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా ప్రతి ఒక్కరు మాట్లాడించండి, జరిగించండి. అయ్యా ప్రతి ఒక్కరూ వెనగలిగించి గ్రహించగలిగించాం. చిన్నపిల్లలు కూడా చక్కగా ఆయన అటు ఇటు తిరగకుండా కూడా చక్కగా డిసిప్లిన్గా కూర్చోడానికి సహాయం ఇప్పటి నుంచే నేర్పించాయి. వాళ్ళు అత్యవసరమైన పరిస్థితి కావాలి, మిగతా పరిస్థితి లేకుండా చక్కగా నీ మాటలు ఆనందించడానికి సహాయం చేయండి. ప్రభు చూపించు మీ హస్తాన్ని అప్పగించుకుంటూ ప్రార్థిస్తాం. యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అది కూడా ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం, ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. ఎబ్రీ పత్రిక 7:26. పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆకాశం కంటే మిక్కిలి హెచ్చైన వాడు ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. చాలు చెప్పగా మనకి మాట మనకు సరిపోయిన వాడు. ఆ సరిపోయిన వాడి దగ్గర కింద కుటుంబంతో మాట వచ్చి చెప్పడం మనకు తగిన వాడు. అది ఏ మాట అని పెట్టుకోవచ్చు. మనకు సరిపోయిన వాడు ఆయన చెప్పచ్చు, మనకు తగిన వాడు ఇదైనా చెప్పచ్చు.
పాయింట్ అన్నమాట. మనకు తగిన వాడు, మనకు సరిపోయిన వాడు. ఈ అమ్మాయికి కరెక్ట్ మ్యాచ్ అనుకుంటాను చాలా మంది. పెళ్లి చేసుకుంటే చెప్పండి, మరి ఏం చూస్తాం అనుకుంటున్నా నాకు తెలియదు. ఈ అబ్బాయికి కరెక్ట్ అంటారు. ఏం చూస్తారు చెప్పంటారా? చెప్తారా? నేనే చెప్తాను. ఏం చూస్తారు తెలుసా? వయసు ఓకే, అందం కూడా బాగానే ఉంది, కులం కూడా ఒకటే కదా, ఓకే, కట్నం ఓకే, చదువు బాగానే ఉంది, చూసారా? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది? బాగానే ఉంది, ఓకేనా? ఇంకా చూసారా? ఆ తర్వాత కదా తెలిసేది విషయాలు. అంటే మ్యాచింగ్ ఎలా చూస్తున్నారు చూడండి. అంటే వెయిట్ పెట్టాను. ఇక్కడ నేనే చెప్తున్నాను, నేను మనం కూడా చెప్పాను మీకు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తారు. మరి దేవుని చిత్తం కాదని చూడాలి వద్దా? ఎప్పుడు ఆ అమ్మాయి ఈ అబ్బాయికి సరిపోయింది. నేను చెప్పిన పాయింట్ ఏది లేకపోతే పర్లా, కానీ ఏది ఉండాలి చెప్పండి? ఏముండాలి? దేవుని చిత్తం అయి ఉండాలి. దేవుని చిత్తం అయితే సరిపోయిన వాడు. ఇట్లా చాలాసార్లు మనం మ్యాచింగ్ చూసుకుంటూ ఉంటాం. కరెక్ట్గా చూడండి. ఒకసారి బ్యాగ్ ఒకే కలరు, తర్వాత పెన్ను కూడా ఒకే కలరు. అమ్మాయి తీసుకొచ్చింది. బ్యాగ్ ఒకే కలరు, పెన్ను కూడా ఒకే కలరు. చూడండి ఎలా చూస్తున్నారు. ఈరోజు చెప్పాలంటే చాలా మంది ఎక్కువగా స్టూడెంట్స్, పిల్లలు అందరూ కూడా మ్యాచింగ్ ఇష్టపడుతున్నారు. కానీ దేవుడు వాక్యం నీకు ఎవరు సరిపోయిన వాడు, నీ జీవితాన్ని అర్థం చేసుకునే ఒక వ్యక్తి కావాలనుకుంటున్నాను. అందుకే పౌలు గారు చెప్పాడు కదా, మనకు తగిన వాడు, మనకు సరిపోయిన వాడు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ఒక్కడేనా. ఇది మాత్రం వాస్తవం. అందుకే మనం ప్రభువుని ఆరాధించాలి. ఈ ప్రపంచంలో నిజంగా చెప్పాలంటే నాకు సరిపోయిన వాడు ఎవరు లేరు. నన్ను అర్థం చేసుకుని నాకు సరిపోయిన వాడు ఎవరంటే నన్ను సృష్టించిన దేవుడే. ఇది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ అన్నమాట. అందుకే ఈ విషయాన్ని మీతో నేను పంచుకుంటాను. ఈరోజు ఒక్కొక్క విషయం చెప్తా ఉంటాను. నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, ఏ విషయాలు మీకు సరిపోయిన వాడు యేసు ప్రభు. ఏ విషయాలు దేవుడు మనకు సరిపోయిన వాడు. మెయిన్గా ఏ విషయాలు దేవుడు మనకు సరిపోయిన వాడు. ఇది ఒకటి పాయింట్ చెప్పాలి. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 యోహాను 1:9. 1వ అధ్యాయం 9 చదవండి. మన పాపములను క్షమించి అది చూసారా? అంటే మన పాపంలో ఉన్నాము అనుకోండి. లేదా మన పాపంలో ఉన్నప్పుడు మనకు ఎవరు సరిపోయిన వాడు? ఎలా తెలుసా? మనల్ని క్షమించి రక్షించగలిగింది ఎవరు చెప్పండి? ఇంకెవరి నుండి ఎక్కడ కావాలండి? ఈ శారీకి సంబంధించిన బ్లౌజు ఏ షాప్లో ఉందో వెతకగలరు. నేను పాపంలో ఉన్నప్పుడు నన్ను క్షమించి రక్షించగలిగిన దేవుడు ఎక్కడున్నాడు? వెతికితే మ్యాచింగ్ ఎక్కడ కనపడ్డాడు? బైబిల్ చెప్తుంది. యేసుక్రీస్తే నిజంగా మన పాపంలో ఉన్నప్పుడు మనం ఎంత చక్కగా క్షమించాడు అన్న దేవుడు. బైబిల్లో చెప్తుంది ఎన్ని పాపాలు, అన్ని పాపముల నుంచి దేవుడు మనం ఏం చేశాడో విడిపించేశాడు, క్షమించేశాడు. యేసుక్రీస్తు దగ్గర ప్రతి పాపంలోకి ఏముందమ్మా? క్షమాపణ. ప్రతి పాపం నుంచి దేవుడు మనం రక్షిస్తాడు. అందుకనే నిజంగా మరి మనం తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు ప్రజలు ఊరుకోరు. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళకి నేను చాలా తప్పులు చేస్తాను, మా ఇంట్లో వాళ్ళ పట్ల 15-20, కానీ మనం క్షమించలేము. అందుకే మనం మ్యాచ్ అవ్వదు. 4 సార్లు చూస్తాం, 5 సార్లు చూస్తాం, 6 సార్లు చూస్తాం, 10 సార్లు చూస్తాం. ఎన్నిసార్లు చూస్తారు చెప్పండి? చూస్తారా లేదా? మనకు మ్యాచ్ అవ్వరు. కానీ నాకు తెలిసి అనుకోవడం దేవుడికి మాత్రం అందరూ మ్యాచ్ అవుతారు. కానీ అర్థం చేసుకోవట్లేదు కదా మీరు, చూసారు? అందుకని ప్రభా నిజంగా ఈ విషయంలో నేను పాపంలో ఉన్నప్పుడు నన్ను క్షమించి నన్ను రక్షించిన దేవుడివి, నాకు సరిపోయిన వాడివి అన్నాడు. అందుకు నీకు నేను వందనాలు ప్రభా అని ప్రభుని ఏం చేయాలి? మనం స్తుతించి ఆనందించాలి. అందుకే మనం ఈ విషయాన్ని నేర్చుకోకూడదు. ఇక రెండో విషయం కొలదీయులకు రాసిన 2వ పత్రిక 12:9. 2 కొరింథీ 12:9. నా
బలహీనంగా ఉన్నాం, బలహీనమైన పరిస్థితుల్లో. మనం ఎంత బలహీనం అంటే అంత బలహీనం ఉన్నాం, మనం ఎప్పుడు బలహీనంగా ఉంటాం. అట్లాంటి సమయంలో నిజంగా మనకు బలం ఇచ్చే దేవుడు ఎవరమ్మా? కొన్ని వాక్యాలు ఉన్నాయి బైబిల్లో. నా బలహీనతల యందు శ్రేష్టమైన ప్రభు ఇచ్చితివే అని పాడకూడదు. నా బలహీనతలో ఎంత ప్రభు చూపించాలి. కోపడము పడతాం. రాజా జగమెరిగిన నా యేసు రాజాలో బలహీనతల యందున అవమానముల యందున నీ కొరకు నాకు ఇచ్చింది అని పాట. నా బలహీనతల్లో నువ్వు ఎంత ప్రభు చూపిస్తున్నావు, ఎంత బలమిస్తున్నావు. బలహీనతల్లో నిజంగా బలపరిచే దేవుడు, బలమునిచ్చే దేవుడు. ఇది నాకు సరిపోతాడు. నాకు ఎంత బలహీనత ఉన్నా ఆ సమయంలో దేవుడు నాకు బలాన్ని ఇస్తాడు. ఎన్ని అని కాదు, ఎన్ని బలహీనతలు ఉన్నాయో తెలుసా, ఎన్ని వీక్నెస్లు ఉన్నాయో అనిపిస్తుంది ఒక్కోసారి నాకు. నిజంగా బైబిల్లో సంవత్సరం గురించి తెలుసుకోవాలి. ఎంత బలహీనుడైపోయాడు సంవత్సరం, ఎంత బలహీనుడైపోయాడు తెలుసా. మీరు చూస్తే చివరికి అతను బలహీనుడైన ఎలా చెప్పగలనంటే అతని తల వెంట్రుకలు కూడా గొరిగించేశారు అన్నమాట, గుండు చేయించారు. ఆ తర్వాత పళ్ళు వీకేశారు. ఆ తర్వాత ఏం చేశారు తెలుసా, గొలుసుతో బంధించేశారు. ఆ తర్వాత ఏం చేశారు తెలుసా, వెంటనే చాలా మంది అతను ఒక చాట తీసుకెళ్ళారు. ఆ తర్వాత ఏం చేశారంటే తిరగలిసిరుతున్నాడు. ఎంత పక్కసారి ఒకప్పుడు సింహాన్ని గాడిద దవడ ఎముకతో ఫిలిష్తీన్ జరుపుల వ్యక్తి, సింహాన్ని చీల్చిన వ్యక్తి. అసలు చూడండి, 300 నక్కలు పట్టుకొని బలా తగలబెట్టిన వ్యక్తి, అంత బలం కలిగిన సంవత్సరం ఏమైపోయాడు, బలహీనుడు అయిపోయాడు. ఇట్లాంటి బలహీనుడికి ఎవరు సరిపోయిన వాడంటే యశస్సులోనే సరిపోయినవాడు. చివరిలో ఏదైనా తెలుసా, అయ్యా నేను బలహీనుడు అయిపోయిన బలం పెట్టుకుంటే ఎంత బలం ఇచ్చాడు చెప్పండి. అసలు తన జీవిత కాలంలో అంత గొప్ప కార్యం చేయాలి, చనిపోయేటప్పుడు చేశాడు మంచి కాలం. ఎంత చచ్చిపోయాడు, మంచిగా చచ్చిపోయాడు, దేవుని చిత్తం నెరవేర్చి చచ్చిపోయాడు. భూలోకంలో ఉన్నప్పుడు ప్రభు చిత్తం నెరవేర్చాలంటే కొంచెం నెరవేర్చాడు బాగా, కానీ చివరి కాలంలో దేవుని చిత్తాన్ని కంప్లీట్గా నెరవేర్చాడు. అసలు మన బలహీనతల్లో నిజంగా ఆయన ఎంత సరిపోయినాడో తెలుసాం. అందుకని నా బలహీనతలో నాకు బలమిచ్చే దేవుడు అయ్యా, నువ్వు నాకు సరిపోయిన వాడు అయ్యా అని మనం ఏం చేయాలి, ఈరోజు ఆరాధన చేయాలి. ఇక మూడోది కూడా చూస్తే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 18లో వచ్చింది. చేయగలవాడే అది శోధనలో మన శోధనలో ఉన్నప్పుడు ఎన్ని శోధనలు తెలుసా, శోధించబడుతున్నాం పోతే తెలుసు. నాకు కాదు ఎవరు మనం శోధించేది, మన శోధకుడు ఎవరమ్మా, అపవాది. సాతానుడు ఎంత శోధిస్తాడో తెలుసా. మనకు అదే పని. ఇంకా ఏమని శోధిస్తాడు, ఏమని ప్రేరేపిస్తాడు? ప్రార్థన చేసుకోమంటాడా, వాక్యం చదువుకోమంటాడా, చర్చికి వెళ్ళమంటాడా, పరిశుద్ధంగా ఉండమంటాడా, సాక్ష్యం చెప్పమంటాడా? ఎలా శోధిస్తాడు సాధారణుడు? ఈరోజు వెళ్ళకపోతే ఏమైంది, కొంతమంది నేగ్గా, కొంతమందిని అనేక రకాల అలవాట్లు ఏం చేస్తారు చెప్పండి, బాగా ప్రేరేపిస్తూ ఉంటారు. చూసారు ఎన్ని ప్రేరేపణలు వస్తూ ఉంటాయి. మరి అందరికి వస్తాయమ్మా తెలుసా మీకు, లోకంలో ప్రతి వ్యక్తికి వస్తాయి. అది చిన్నపిల్లలు అయితే బాగా శోధిస్తున్నాడు తెలుసా. ఈ సమయంలో టీవీ చూడండి, సిస్టమ్ ఏదో చూడండి, రీల్స్ చూడండి, షార్ట్లు చూడండి, అతను మాటలు చెప్పుకోండి, లేదంటే వాళ్ళకి వాట్సాప్ పంపించండి, వీళ్ళ వాట్సాప్ పంపించండి, చాటింగ్ చేయండి, అది చేయించి. అమ్మో ఎంత శోధిస్తాడు తెలుసా. పిల్లలు ముగ్గురు కూర్చొని అసలు చర్చిలో కూర్చున్న ఆ పేపర్ తెచ్చమంటాడు, ఈ పేపర్ తెచ్చమంటాడు. తర్వాత కుదురుగా కూర్చొని అసలు అమ్మ తెలియకుండా ఒక ప్రైజ్ ఇద్దాం పిల్లలకు. మరి మొత్తానికి ఆ ప్రైజ్ నేను చెప్పను, ఆ ప్రైజ్ ఇంత గొప్ప మాట్లాడిపోయాను. చెప్తూ కొట్టేస్తారు ఆ ప్రైజ్, చెప్తూ కొట్టేస్తారు ప్రైజ్. చెప్పకుండా ఇద్దామని చూస్తున్నా. చాలా విలువైన ప్రైజ్ అనమాట, బహుమతి. అది చెప్తే మాత్రం ఖచ్చితంగా ఆ సమయంలో అక్కడ ఉంటారు. అలా నేను ప్రతిసారి ఎంకరేజ్ చేస్తున్నాను, అబ్జర్వ్ చేస్తున్నాను. ఆ ప్రైజ్ పుట్టిన వాళ్ళు లేరు. మరి చూస్తాను దేవుడు ఓపిక పెట్టి వాళ్ళు ప్రవచించింది ఏమైనా కొనుక్కుంటారని చూస్తాను. దగ్గరికి వస్తానంటే ఉన్నారు, అంటే బుక్కున ఫెయిల్ అయిపోతారు, రియల్ అయిపోవాలి.
ఆ ప్రైజ్ పడ్డాను. అసలు ఆ ప్రైజ్ దరిదాపులో లేడు వినోష్, దరిదాపులో లేడు. ఇక జస్ట్ అప్పుడప్పుడు నేను ఉన్నాను అంటే అసలు ఎప్పుడు ఉంటున్నాను. ఆ ప్రైజ్ అంటే మీకు అర్థమైపోతుంది ఇప్పుడే. ఆ యోష్ట అయితే ఫెయిల్ అయిపోయింది అన్నింటిలో. అసలు క్యాండిడేట్ అసలు మిస్ అయిపోయారు. అంటే నేను ఎందుకు మాట చెప్తున్నానంటే ఎంత శోధిస్తాను. చిన్నపిల్లలు ఎలా శోధించారు వాడికి తెలుసమ్మా. తర్వాత ఒక మంచిగా ఎవరిస్తున్న ఎలా శోధించాలని తెలుసు. ఎవరి దగ్గర చాపలు వాడి దగ్గర ఉన్నాయో, ఎవరి దగ్గర ఎర్రలు వాడి దగ్గర ఎన్ని శోధనలు తెలుసా, ఇట్లా శోధించబడతాం. అందుకనే మొదటి కొద్ది 10:13 కూడా ఉంది మాట. మొదటి కొద్ది అసలు 11:13 శోధనలో ఉన్నప్పుడు మనకు సరిపోబడేవాళ్ళు తెలుసా. మొదటి కొద్ది 10:13 సాధారణంగా మనుషులకు కలిగి శోధన తప్ప లేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడలేడు. అంతేకాదు సహింపబడగలవు కలుగుటకు ఆయన శోధనలో కూడా తప్పించుకున్న మార్గమును కలగజేయును. చూసారు, మన శోధనలో ఉన్నప్పుడు మనం ఆదుకునేవాడిగా ఉంటాడు. ఇంకా చెప్పాలంటే ఆ శోధనను జయించడానికి మనకు సహాయం చేస్తాడు. శోధనలు జయించడానికి కూడా సహాయం చేసేవాడు. శోధనలను ఆదుకుంటాడు, జయించడానికి మనకు సరిపోయేవాడు. లేదంటే ఎన్ని శోధనలు వస్తాయి తెలుసా, మేము నిలబడలేము. అన్ని శోధనలు వస్తాయి కానీ మనకు సరి మనం మా లోపల వచ్చే శోధనలు కూడా లోపల ఎన్నో శోధనలు వస్తాయి. ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పండి? ఎవరికి అర్థం కాదు చెప్పిన ఐశ్వర్యం చూస్తారు మీరు, కానీ లోపల ఎట్లాంటి శోధనలు వస్తాయి తెలుసా? పాపంలో పడేసే శోధనలు, అపవాది శోధనలు ఎన్నో వస్తాయి. ప్రతి శోధన నుంచి దేవుడు సరిపోయి అసలు ఒకసారి నిజంగా నా హృదయంలో నేను ఏమనుకుంటున్నానో, నా మనసులో ఏమనుకుంటున్నా మీకు చెప్తే ఎలా ఉంటుంది? అసలు గొడవలు అయిపోవు, చాలా భయంకరంగా అయిపోతాయి. కానీ అవే శోధన, నాకు ఇట్లాంటి శోధనలు వస్తాయి ప్రభా అని సింగిల్గా కూర్చొని గదిలో దేవుడితో చెప్పండి. అప్పుడు దేవుడు మీకు కోపడతాడా? అదే మీకు వచ్చే శోధన సింగిల్గా కూర్చొని ఒక వ్యక్తితో చెప్పండి. వాటిలో ఆదుకుంటాడు, ప్లస్ వాటిని జయించడానికి కూడా దేవుడు సహాయం చేస్తాడు. అంత సరిపోయిన వాడు. ఇది 3వ 4వ చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మరి దీని అర్థం ఏంటంటే మనం బాధల్లో ఉన్నప్పుడు మనం ఓదార్చే దేవుడు. మనం బాధల్లో ఉంటాం చాలాసార్లు. దాని కింద వచ్చినప్పుడు చదువుకుంటే దగ్గర ఉండేయో అంటే బాధల్లో ఉన్నప్పుడు ఓదార్పునిచ్చేవాడుగా సరిపోయేవాడు. బాధల్లో ఉన్నప్పుడు ఎంత ఓదార్పునిస్తాడు దేవుడు. అసలు మన కన్యలను చూసి ఆయన ఎలా ఉంటాడు తెలుసా? మన బాధను ఆయన బాధగా తీసుకుంటాడు. మనం బాధల్లో ఉన్నప్పుడు ఓదార్పునిచ్చేవాడిగా ఎవరన్నా ఉన్నారా? అసలు యోగు బాధ కాదు. యోగు బాధ చూసినప్పుడు నేనైతే చాలా భయపడిపోయాను. యోగు భయపడిపోయాడు. యోగు నా సమస్త బాధలు భయపడుతున్నాను అన్నాడు. ఆయన బాధ ఎంత తీవ్రమైందో నిజంగా ఇప్పుడు మీకు చెప్తాను చూడండి ఒక విషయం. అంత బాధలో కూడా దేవుడు అతను ఎంత ఓదార్చు. ఎవరు ఓదార్చడానికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు చూద్దాం. యోగు గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయం. యోగు గ్రంథం నేను చెప్పనమాట 2వ అధ్యాయం 12వ చదువు 2వ పద్యం. వారు అంటే తెలుసా? యోగు స్నేహితులు యోగు బాధల్లో ఉన్నప్పుడు చూడటానికి వచ్చారన్న. బాధలో ఉన్నప్పుడు వస్తారు కొంతమంది వచ్చారట. వచ్చి ఎందుకు దగ్గరికి వెళ్ళలేకపోయారు చెప్తారు ఎవరన్నా? యోగు దగ్గర ఎందుకు వెళ్ళలేకపోయారు? ఏంటి వాసన, మామూలు వాసన కాదు, వాసన వచ్చేస్తుంది. దగ్గర వెళ్ళాకో అది దూరం ఉంచున్నాడు. దూరం నిలబడి కన్నులెత్తి చూసినప్పుడు రెండో చూసినా అసలు యోగు గుర్తుపట్టలేకపోతున్నాడు. ఎందుకు గుర్తుపట్టలేకపోతున్నాడంటే అయిపోయాడు. ఎంత బాధ చూడడం.
తర్వాత తమ వస్త్రములను చింపుకొని ఎవరు తెచ్చుకున్నారు? ఫ్రెండ్స్ వచ్చి అదే మేము వస్త్రాలు తెచ్చుకోవడం ఏంటి అసలు? ఇది నాకైతే ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళు వస్త్రాలు తెచ్చుకున్నారు అంటే వస్త్రాలు ఎప్పుడు తెచ్చుకుంటారు? ఇప్పుడైతే కొట్టుకుంటూ ఒకటి వస్త్రాలు తెచ్చుకుంటారు అయ్యి కాదు. అప్పుడు వాళ్ళ వస్త్రాలు వాళ్ళే తెచ్చుకుంటారు. ఎంత బాధ పోయి అని చెప్పేసి అంత బాధ అనమాట. వస్త్రాలు తెచ్చుకొని ఆకాశం తట్టు తల మీద తలల మీద నూనె మళ్ళీ తల మీద ఏం వేసుకుంటారంట? చల్లుకొని ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎదుటి వ్యక్తి యొక్క బాధ ఎంత తీవ్రంగా ఉంటే ఈ పనులు చేస్తున్నారు. ఈ పనులు చేస్తే బాధపడే వ్యక్తి కాదు, చూసే వ్యక్తి. బాధను చూసే వ్యక్తి ఈ పనులు చేస్తాడంటే ఈ బాధపడే వ్యక్తి బాధ ఎంత ఉంటుంది? ఇంకా చూడండి దాని తర్వాత చల్లుకొని ఎట్లా ఏడుస్తున్నారంట? ఎలుగెత్తి అంటే చిన్నగా ఆడవచ్చు కదా. వచ్చింది 7 స్నేహితులు భయంకరంగా ఏడుస్తున్నారు పెద్ద పెద్దగా. ఎందుకంటే ఆ బాధ ఉన్నప్పుడు మీరు అనుకుంటారమ్మా దిగమించుకోవాలి, అది ఉండదమ్మా లోపల వచ్చేస్తారు పెద్ద అన్యుల లోపల వచ్చేస్తారు. భయంకరంగా ఏడుస్తున్నారు. ఇంకా అంతేకాదు ఇంకా గ్రహించి ఒక్క మాట కూడా పలకలేకపోయారంట. 7 రోజులు ఓన్లీ పక్కనే కాదమ్మా. మనోళ్ళు నిజంగా బాధ మీద పిల్లలు ఎదురు కూర్చొని రాత్రి నిద్రపోతారు. వాళ్ళు పొద్దునే అవుతారు. వీళ్ళు అట్లా లేరమ్మా. ఎట్లా చెప్పండి, రాత్రి 2 పూట్ల 7 రోజులు ఉన్నారంట. మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. యోగు స్నేహితులు ముగ్గురు చేసిన పనులు బట్టి యోగు బాధ ఎటువంటిది? అట్లాంటి బాధలో ఓదార్చలేకపోయారు యోగుకి సరిపోయిన ఒక్కరు కనపడలా, ఫ్రెండ్ కనపడలా. కానీ యోగుని ఓదార్చింది ఎవరు తెలుసా? దేవుడి ఇంటికి రావాల్సి వచ్చింది. పరలోక నుంచి సుడిగాల్లో దేవుడు మాట్లాడాడు యోగుతో. అప్పుడే సెట్ అయ్యాడమ్మా. అందుకే యోగుకు సరిపోయిన వాడు, యోగు బాధలకు సరిపోయిన వాడు. ఈరోజు నీ బాధల్లో నిజంగా ఎంత ఓదార్పు ఇస్తాడు తెలుసమ్మా. ఆయన ఓదార్పు మామూలు ఓదార్పు కాదు. అందుకే బాధల్లో ఆయన ఏమిస్తాడు? ఓదార్పునిచ్చేవాడు. ఇది ఎటుందంటే 4వ 5వ కూడా చెప్తాను. 5వ కూడా చూడండి. కీర్తనల గ్రంథం 32 వచ్చి కీర్తనలు 32:8 అది ఈ లోకంలో నీకు దారి తెలియట్లా. దారి తెలియని నీకు ఏ మార్గంలో నడవాలో నీకు అర్థం కావట్లా. మధ్యలో ఉండిపోయావు, పెట్టాలో తెలియట్లా. ఆ సమయంలో నీకు దారి చూపించాలి అంటే నీకు గైడ్గా, మార్గదర్శిగా ఉండాలన్నమాట. కొన్నిసార్లు మీరు కొన్ని ఏ సమస్య ఏం చేయాలి అర్థం కాక అడుగుతారు కొంతమంది. ఇప్పుడు నాకు ఈ సమస్య వచ్చింది, నేనేం చేయాలంటే అప్పుడు వీళ్ళు సలహా ఏమిస్తారంటే ఇస్తాను సలహాలు, కానీ నీ మీద దృష్టి పెట్టడం. దృష్టి పెట్టరా? అంతగా పెట్టలేదు. కానీ దేవుడికి ఒకసారి తెలుసమ్మా, దారి తెలియక మనం విద్యార్థులు తెలియని మన పరిస్థితుల్లో దేవుడు మనకు ఎందుకు సరిపోయినాడంటే బైబిల్ ఈ మాట చెప్తుంది, నీ మీద దృష్టి ఉంచి. మా బాధ మా వీళ్ళ బాధలు అడిగారు. మీ బాధలు చూస్తూ ఉంటే మీ బాధల మీద ఏం పెట్టలేము చెప్పండి. మేము మీ బాధ దృష్టి పెట్టలేము. అందుకని ఈ లోకంలో నిజంగా మనం దారి తెలియని పరిస్థితుల్లో మన సరిపోయిన వాళ్ళు ఎవరు లేరు. మన సరిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారు అంటే అది దేవుడే. నిజంగా మన పరిస్థితుల మీద దృష్టి పెట్టి మనకు ఆలోచన చెప్తారు. అంటే దారి తెలియని మన పరిస్థితుల్లో ఆయన మనకు ఎంత సరిపోయిన వాడంటే మనకు మార్గదర్శిగా ఉండేవాడు. మనకు మార్గదర్శిగా ఉంటాడు. ఎంత గౌరవం ఉంటాడు తెలుసా? ఏ మార్గంలో నడవాలో చూపిస్తాడు, ఎటు వెళ్ళాలో చూపిస్తాడు, ఎటు నడుచుకుంటే నీకు క్షేమం చూపిస్తాడు, నువ్వు నడవలసిన ప్రోగ్రాం నీకు చూపిస్తాడు. అలా చూపించగలిగింది ఈయన ఒక్కడే. అందుకే ఈయన మనకు సరిపోయిన వాడు. 5వ పాయింట్. 6వ పాయింట్లో మరి చూస్తే మీరు సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు సామెతల గ్రంథం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. చాలు, ఈ త్రోవలను సరళం చేయను. కొన్ని జీవితంలో మనం నిర్ణయాలు తీసుకోవాలి.
ఏ నిర్ణయం తీసుకుంటే మనకి బెస్ట్గా ఉంటుంది అది మనకు తెలియదు. నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మనకి ఎలా ఉంటాడు దేవుడు? మనకి జ్ఞానం ఇస్తాడు, జ్ఞానం ఇచ్చేవాడిగా ఉంటాడు నిర్ణయాలు తీసుకోవాల్సిన విషయంలో. అది ఇక్కడ ఉంది. యాకోబు రాసిన పత్రిక 1:5 వచనంలో ఉంటుంది. యాకోబు 1:5లో మన సొంత బుద్ధిని ఆధారం తీసుకుని ముందుకు వెళ్తున్నప్పుడు యాకోబు 1:5 ఏమనంటే, యాకోబు గారు వీళ్ళు ఎవరికైనా జ్ఞానం తక్కువగా ఉంటే వాళ్ళు నన్ను అడగండి. చాలు. అంటే మనం ఈ పాయింట్లో ఏంటంటే మెయిన్ది 5వ పాయింట్, 6వ పాయింట్. 6వ విషయంలో ఏంటి? నిర్ణయాలు తీసుకుంటాం. మెయిన్గా నిర్ణయాలు తీసుకోవాలి. మేము అమ్మో ఒకసారి తప్పు నిర్ణయం తీసుకున్నామంటే దాని ఫలితం ఎంత ఉంటుంది? ఇప్పుడు మనం వాళ్ళంతా అనుభవించాల్సి. అందుకే మనం నిర్ణయాలు తీసుకున్నట్టు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. తొందరపడకూడదు నిర్ణయాలు తీసుకునేటప్పుడు. మనకేం తొందర ఎక్కువ. ఇప్పుడు బాధపడదంటే ఏం చేస్తాను చెప్పండి? తొందరపడిన మనం చేసే మిస్టేక్స్ ఎవరు బాధపడుతున్నారు, మనకు ఆ బాధ చూసి తొందరగా ఏం చేస్తాం చెప్పండి? రియాక్ట్ అయిపోయి ఏం చేస్తూ ఉంటాం? ఇప్పుడు మాట ఇచ్చేస్తాం. ఇంకా ఏం చేస్తాం? అప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత చాలా బాధ అనిపిస్తుంది, అనవసరంగా ఇచ్చాను అందరపడ్డాను ఈ విషయంలో. అందుకే ఆ సమయంలో మనం ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో ఆయన మనకు బోధిస్తాడు, జ్ఞానం ఇస్తాడు ఖచ్చితంగా. అది ఈ విషయం అన్నమాట. ఇక్కడ ఇది 6వ విషయం. 6వ విషయం ఏంటంటే నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆయన జ్ఞానం ఇచ్చేవాడిగా మనకు సరిపోయే దేవుడు, మంచి జ్ఞానం ఇస్తాడు అమ్మాయి, సరిపోయిన దేవుడు. ఇంకెవరు కూడా అట్లా ఇవ్వలేదు. చాలా మంది రకరకాలుగా అంటే ఎదురు తీసుకున్నాం, ఎందుకు ఇచ్చామని తిడతారు. కానీ దేవుడు అలా తిట్టడం మనకు జ్ఞానం ఇస్తాడు. 6వ విషయం. 7వ విషయం యోహాను సువార్త 14:27. 7వ విషయం యోహాను సువార్త 14:27. యోహాను సువార్త 14:27. యేసు ప్రభువే చెప్పాడు. మనం భయపడుతున్నప్పుడు దేవుడు ఎలా ఉంటాడు? మనసు ధైర్యం ఇచ్చేవాడుగా ఉండడం. మనం భయపడుతున్నప్పుడు ధైర్యం ఇచ్చేవాడిగా నాతో ఉండి నాకు సరిపోయిన వాడు ఆయన ఇచ్చినట్టుగా ధైర్యం ఎవరు రావు. నేను భయపడితే అందరూ అంటారు, నీకేంటి భయం, అసలు ఎందుకు భయపడుతున్నావు అంటారు. కానీ పొరపాటు నీ భయం నాకు తెలుసు, నాకు అర్థమైంది, ఏం పర్లేదు, కంగారు పడద్దని చెప్తాడు. ఎంత చక్కగా చెప్తాడు తెలుసమ్మా, సరిపోయిన వాడిగా ఉంటాడు భయం వచ్చినప్పుడు. తర్వాత హెబ్రీ పత్రిక 13:5. ఇది విత్తనంలో కూడా చెప్పేయచ్చు. హెబ్రీ పత్రిక 13:5. ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు సరిపోయిన వాడు మీకు? దేవుడు తోడుగా ఉండేది. ఎవరు ఉండలే, అందరూ విడిచిపెట్టాలి ఈ లోకంలో. తెలుసా మీకు ఒకసారి ఎప్పటికైనా సరే మనం ఈ లోకంలో ఒక రోజున అందరూ మనం విడిచిపెట్టేస్తారు. అది మనమే విడిచిపెట్టాలని. కానీ అట్లాంటి సమయంలో కూడా ఒంటరిగా ఉన్న మనకు ఒక తోడుగా జంటగా సరిపోయిన వాడు ఎవరు చెప్పండి? దేవుడే. నిజం చెప్పాలి. అందుకే మనకు సరిపోయిన వాడు. ఎలా సరిపోయిన వాడు చూడాలి. ఇంతగా సరిపోయిన వాడు ఎక్కడా దొరకడం, ఎక్కడ. ఇంకా చెప్పాలంటే ఇంకొక మాట, అది కూడా రోమాపత్రిక 8:34. అంతేకాదు మృతులలో నుండి లేచువాడు దేవుని కూడి మన కొరకు విజ్ఞాపన చేయవాడు. అంటే మనం ప్రార్థించలేని స్థితిలో ఉంటాం. ఒకసారి అన్నిసార్లు ప్రార్థించలేని స్థితిలో ఉంటాం. ఒకసారి నేనంటాను, ఇప్పుడు నీకోసం రోజు ప్రార్థన చేస్తానని చెప్తాను. అసలు నా కోసం నేనే చేసుకోవాలి, అంత బలహీనుడు అయిపోయాను. అప్పుడేంటి పరిస్థితి? అందుకే నేను చెప్పేది, ప్రార్థించలేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన నీకు సరిపోయిన వాడు తెలుసా. ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు నీకోసం. ఆయన నేను కాలేజీలో సమయం చిన్న హాస్టల్ జాయిన్ చేసేటప్పుడు ఒక చిన్న ప్రేయర్ పెట్టాము. మన వరవరకు విశ్వాసాలు వచ్చారు వస్తే చెప్పి వాకింగ్ చెప్పాను అనమాట. చెప్పినప్పుడు నేను ఇదే మాట చెప్పాను, ఇలా చెప్పాను, సమాధితో దేవుడు ఇలా చెప్తున్నాడు అని. కొన్ని విషయాలు నాకు లాస్ట్ పాయింట్ ఏంటో తెలుసా, మేము చేసే ప్రార్థనలు నీకు తోడుగా ఉంటాయి.
సభ కొరకు ఏ విషయాలు ప్రార్థన చేసి చెప్తాను నేను రోజు చేస్తామని చెప్పారు. దానికోసం రోజు చేస్తామని చెప్పారు. అది చాలా మంది మనం ఎంకరేజ్ చేస్తే చాలా మంది చేయట్లేదు. నిజంగా మనం చేసే ప్రార్థనలు అమ్మాయి తోడుగా ఉంటాయి అని అనుకున్నాం, కానీ సరిపోతాయి అవి. కానీ నేను చెప్పాను ప్రార్థన ఏం చెప్పాను సమా మేమైనా ఒకసారి మర్చిపోతామమ్మా మీకోసం ప్రార్థన చేయడం. నిజమమ్మా మర్చిపోతాం, సంఘస్థులైనా మర్చిపోతాం. కానీ దేవుడు చేసే ప్రార్థనకి ఎప్పుడు తోడుగా ఉంటాయి. ఆయన గురించి ఎప్పుడు చేస్తాడు, అదే నీ ధైర్యం. మన కోసం ఎప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. అందుకని మనకు సరిపోయిన వాడు అంటారు. ఈ విషయంలో మాత్రం మనం దేవుడిని ఆరాధించాలి. ప్రభు ఈ సమయంలో నేను ప్రార్థించలేని స్థితిలో ఉన్నానయ్యా, నా కోసం ఎవరు ప్రార్థన చేస్తున్నారు కానీ అయ్యా కొద్ది నిమిషాలు అమ్మ నా కోసం నేను అన్నాను, అమ్మ నా సమస్యల కోసం ఒక 3 గంటల సేపు ప్రార్థన చేస్తావా అమ్మ అని నేను మిమ్మల్ని ఎవరిని అడిగారు అనుకోండి, ఏమంటారు చెప్పండి. అమ్మ నా సమస్యలు ఒక 3 గంటలు జైలు నాకు కొంచెం సమస్యలు ఉన్నాయి, ఒక 3 hours ఓన్లీ ఈ సమస్య కోసం ప్రార్థన చేస్తామని 3 గంటలు అన్నాను అనుకోండి. సరే ఎంటపోట పాస్టర్ గారిని తెచ్చి కొంచెం బాగా ఈరోజు చేసి మళ్ళీ రేపు వెళ్ళాను ఒక 3 hours. అసలు మీకు వచ్చిన రెండో రోజు వెళ్ళేది కనపడదు. ఉన్న కలుపులేసి నచ్చితే చెప్తాడు చెప్పు నా కొరకు 3 గంటల ఎలా నిలబడగలను. మళ్ళీ 3ఓసారి ఏమంటాడు నాతో నేను ఏమనుకోవద్దు, అసలు నా గురించి నేను చేసుకోను, మీ గురించి నా వల్ల కాదు, నాకు టైం లేదు, మీరు ఎన్నే అనుకోండి నా వల్ల కాదు. అందుకే నాకు సరిపోయినోడు కాదు, ఎవరో జయదీప్ నాకు సరిపోయినోడు కాదు. నాకు పరిస్థితుల్లో నేను ప్రార్థించిన స్థితిలో ఉన్నప్పుడు నాకు ప్రార్థన చేయడానికి సరిపోయినోడు కాదు. ఇంకెవరబ్బా చూస్తే ఎవరు దొరకట్లా నాకు, కానీ నిజంగా నాకు సరిపోయినవాడు ఎవరు చెప్పలే, అది మనకు తగిన వాడు మనకు సరి. ఆయన ఎత్తుకు వచ్చే వరకు పక్షానంట ఆయన ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాడు. బైబిల్లో ఎప్పుడు బతుక 7:25 దేవుడు. ఇది ఎన్నో విషయం అంటే 9 విషయాలు చెప్పాను. ఇంకొక విషయం చెప్పే ముందు ఒకసారి 9 విషయాలు చెప్పడం. ఏ విషయాలు మీకు సరిపోయింది? ఒకటి, మీరు పాపంలో ఉన్నప్పుడు ఒక రక్షకుడిగా మీకు సరిపోయిన వాడు, బలహీనతలో ఉన్నప్పుడు బలమిచ్చేవాడిగా మీకు సరిపోయిన వాడు, శోధనలో ఉన్నప్పుడు ఆదుకునేవాడిగా జయించడానికి శక్తినిచ్చేవాడిగా సరిపోయిన వాడు, బాధలో ఉన్నప్పుడు ఓదార్పునిచ్చేవాడిగా మీకు సరిపోయిన వాడు, దారి తెలియనప్పుడు మార్గదర్శిగా మీకు సహాయం సరిపోయిన వాడు, నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు జ్ఞానం ఇచ్చేవాడిగా మీకు సరిపోయిన వాడు, భయపడుతున్నప్పుడు ధైర్యం ఇచ్చేవాడిగా మీకు సరిపోయిన వాడు, ప్రార్థించలేని పరిస్థితులు ఉన్నప్పుడు క్షమించండి ఒంటరిగా ఉన్నప్పుడు మీకు తోడుగా సరిపోయిన వాడు, ప్రార్థించలేని స్థితిలో మీరు ఉన్నప్పుడు మీకు మధ్యవర్తిగా ప్రార్థన చేసే వ్యక్తిగా మీకు సరిపోయిన వాడు. ఇప్పుడు చివరి పాయింట్, లాస్ట్ పాయింట్, మొదటి పాయింట్. ఇప్పుడు అందరూ ఒకరోజు దాన్ని మాత్రం ఖచ్చితంగా తెలిసేయాలి. ఏం చెప్పండి? మరణాన్ని మాత్రం మనం ఎదుర్కోవాలి. ఖచ్చితంగా మరణాన్ని ఎదుర్కోవాలి. మామూలు విషయం కాదు. భయం కదా మీకు ఈ మాట? మీకు అర్థమైతే భయం, లేకపోతే అసలు ఏ భయం ఉంది అసలు. మరణాన్ని ఎదుర్కోవాలి, చాలా భయం. నిజంగా చిన్న సమస్యలు ఎదుర్కోలేకపోతున్నాం, మరణాన్ని ఎదుర్కొంటాము. మన ఇంట్లో చిన్న సమస్యలు మనం ఏం చేయలేకపోతున్నాం, అస్సలు ఎదుర్కోలేకపోతున్నాం. ఒక చిన్న అనారోగ్యం, ఒక చిన్న కష్టం, ఒక చిన్న ఆర్థిక ఇబ్బంది మనం ఫేస్ చేయలేక తల మూలకలైపోతాం. మరి రేపు ఆ భయంకరమైన మరణం, దాన్ని మనం ఏం చేయాలి? ఢీ కొట్టాలి. అదే ఢీ అంటే ఢీ అంటారు, దాన్ని ఢీ కొట్టాలి. మనకి ఎట్లా సరిపోతుంది? మనకి ఎవరు మరి మరణాన్ని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు బైబిల్లో ఏం రాయబడింది తెలుసా? ఆ మాట చదవడం ఒకసారి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. ప్రకటన 1:18. నేను మొదటి వాడును, కడపటి వాడును, మృతుడనైతిని కానీ యుగయుగములకు సజీవుడనై ఉన్నాను. మరియు అదిగో మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు. అది చూసా అంటే మరణాన్ని మనం ఎదుర్కొన్నప్పటికీ యేసు ప్రభువు ఏం చేస్తాడు? నిత్య జీవం అనిపిస్తాడు. నిత్య జీవం ఇచ్చేవాడిగా ఉన్నాడు పక్షాన్ని. ఎందుకు ఆయన నిత్య జీవం ఇస్తాడు? మిగతా వాళ్ళు ఎందుకు ఇవ్వలేరు? మాధుర్య దేవుడే ఎందుకు నిత్య జీవం ఇస్తాడు? వేరే వాళ్ళు ఎందుకు ఇవ్వలేరు మనకు నిత్య జీవం? అంటే పరలోక రాజ్యాన్ని ఆయన ఎందుకు ఇస్తాడు? మిగతా వాళ్ళు ఎందుకు ఇవ్వలేరు? ఒక మాట అడుగుడు చెప్పండి. ఆయనే మనకు ఎందుకు నిత్య జీవాన్ని ఇవ్వగలడు? పరలోక రాజ్యాన్ని మిగతా వాళ్ళు ఎందుకు ఇవ్వలేరు? అడుగుడు చెప్పండి. తర్వాత స్రవంతి ఏంటమ్మా?
మరణాన్ని ఎదుర్కొన్నప్పటికీ మనం ఆయన మనకు పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి శక్తిమంతుడు. ఎందుకు? తర్వాత జైతి కొంచెం దగ్గరికి వచ్చేవాళ్ళు. తర్వాత ప్రశ్న అది చూసారా? అది కానీ కరెక్ట్ చెప్తే మొదటి బాగుస్తాం మొదటికి చెప్తాం. నిజం మాత్రం అనుకున్నాం వాళ్ళమ్మ మనం మాట్లాడుకుంటున్నాం కదా నేను మాట చెప్తే అప్పుడు అలా అనుకున్నాను. భయ్యా మంచిగా చేశాను అనుకుంటానేమో నేను మనసులో అనుకున్నాను. ఎట్టైనా కొంచెం ప్రెజర్ చేయాలనిపించింది నాకు అమ్మాయి. ఆ మాట చెప్తే ఆ మాట చెప్తే బాగుస్తాను అడిగి. ఎందుకు తెలుసు చేసుకున్నాడు ఒకసారి ఏమన్నాడంటే నీ దేవుడు నేను పూర్ణ ప్రేమించాలంటే అతను దేవుడు అంటే నువ్వు దేవుడి రాజ్యాన్ని దూరంగా లేవన్నాడు. నువ్వు దేవుడి రాజ్యాన్ని దగ్గరగా ఉన్నావు తెలుసా అన్నాడు. అదే మాట అనిపించింది తనతో అడుగుతున్నాడు. ఎందుకు ఆయన మనకు సరిపోయినాడు అంటే మనం మరణం గుండా వెళ్ళినప్పటికీ ఆయన మరణాన్ని జయించి మృతుడనైతే కానీ యుగయుగములు సజీవుడిగా ఉన్నాడు. అందుకనే ఆయన మనకు సరిపోయినవాడు. మన మరణం దగ్గరికి వచ్చినప్పుడు మన మరణం నుంచి రక్షించడానికి ఎవరికి సరిపోయిన ఉండాలి లోకంలో? ఎవరు లేరు. అందరూ మరణం గుండా వెళ్ళినోళ్ళే. అందరూ మరణం దగ్గరికి వచ్చి సరిగ్గా పడిపోయారు, లేవలా. కానీ ఒక యేసుక్రీస్తు మాత్రమే మరణాన్ని జయించి తిరిగి లేచాడు. తిరిగి లేచిన ఆయన మనం మరణాన్ని ఎదుర్కొన్నప్పటికీ మరణం గుండా వెళ్ళినప్పటికీ మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఈ ఒక్కడే సరిపోయినవాడు. చూసారు ఎన్నింటిలో సరిపోయినవాడు. చూసారు మొత్తం 10 విషయాలు చెప్పారు నేను. అందుకని ఈ వాక్యం రాయబడిన మాట ఏంటంటే ఆయన మనకు సరిపోయినవాడు. సరిపోయినవాడు మన సమస్యకు తగిన మన సమస్యలకు తగిన దేవుడు కాదమైనా మన సమస్యల కంటే కూడా గొప్పవాడు. అంతేకాదు మనకు అవసరమైన ప్రతి సమయంలో ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రతి అవసరానికి మనకు అవసరమైన ప్రతి పరిస్థితుల్లో ప్రతి సమయానికి ప్రతి అవసరానికి సరిపోయినవాడు. ఎంత సరిపోయినవాడు నాకు ఎక్కడ దొరకలేదు. ఎంత సరిపోయినాడంటే అంత సరిపోయినవాడు. ఎంత మ్యాచింగ్, ఎంత సరిపోయినవాడు మనకు ఉండగా మనం ఏం చేయాలి? ఆయన్ని ఆరాధన చేయాలి. నీకు నాకు మనకి ఆయన సరిపోయేటట్టుగా ఉండాలనుకున్నాడు కదా. చూస్తే ఆయన మనకంటే గొప్పవాడు కదా. ఆయన పరలోకంలో ఉంటాడు, మన భూలోకంలో ఉంటాం. ఆయన పరలోక రాజ్యంలో ఉంటాడు. ఆయన పెద్ద పరిశుద్ధుడు, మనం ఎవరు చెప్పండి? పెద్ద పాపం. మనం ఎక్కడ సరిపోతాం? సరిపోతాం లేదా? సరిపోం అసలు. మరి మీతో దేవుడు సరిపోవడానికి దేవుడు ఏం చేశాడు? తను తాను తగ్గించుకున్నాడు. తను తాను తగ్గించుకొని చెరువులో మరణించి సమాధి చేపట్టి తిరిగి వచ్చాడు. అందుకని మనలో నరుడుగా అయిపోయాడు. కాబట్టి ఈ విషయం గమనించి మీరు కంగారు పడద్దు. మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడానికి ఉండడం. మీకున్న ప్రతి పరిస్థితిని, అది అనారోగ్యమైన ఆర్థిక ఏదైనా సరే చక్కగా సూటబుల్ పర్సన్ అయినా ఈ మాట నాకు చాలా ఇష్టం అన్నమాట. చాలా విషయాలు నాకు ఇష్టం. కానీ దీంట్లో ఏంటంటే మనకు సరిపోయినవాడు, మనకు తగినవాడు, నాకు తగినవాడు, నాకు సరిపోయినవాడు ఒక ఆయన ఉన్నాడు. నీకెందుకు భయం? ఎప్పుడు ఏది కూడా భయపడక్కర్లేదు, బాధపడక్కర్లేదు. ఆరాధన చేయడం మనం చేయగలిగే ఆరాధన చేస్తాం. మన కళ్ళు తీసుకొని ఆరాధన ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కంటిన్యూ చేద్దాం. యువత ఆరాధన చేస్తుంది, ఆ తర్వాత రవి చేస్తాడు, తర్వాత పిల్లలు కూడా పెద్దవాళ్ళు చేస్తుంటే పిల్లలు వలస పెట్టడం చిన్న చిన్న ఆరాధన. స్వాస్థ్యము
స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నేను అయ్యా మమ్మల్ని స్థుతిస్తూ ఆరాధిస్తున్నాను ప్రభా. మహిపరుచుకున్నాను, కీర్తిస్తూ కొనియాడుతున్నాను ప్రభా. నేను అయ్యా న్యాయాధిపతి నాయన మా జీవితంలో ప్రభా చక్కగా మా పరిస్థితి అన్నీ అర్థం చేసుకున్న దేవుడు ఇప్పుడే ప్రభా. ఆయన నేను ఎంతో గొప్ప దేవుడు ఇవి కూడా మాకు సరిపోయిన దేవుడుగా ఉన్నారంటే అదంతా మీకు కృపేన. ఆయన మా కోసం మిమ్మల్ని మీరు ఎంతగా తగ్గించుకున్నారంటే సులువు మనం ముందేగా తగ్గించుకున్నారు ప్రభా. ఈ తగ్గింపు మీకు ఎవరో ఉండదని నేను అర్థం చేసుకున్నాను. ఈ ప్రపంచంలో అయినా ఇప్పుడు మీలాంటి మాకు సరిపోయిన దేవుడికి మరొకటి లేడయ్యా తండ్రి మా ప్రభా. అది ఎంతగా మీరు సరిపోతారంటే మా ప్రతి పరిస్థితుల్లో మీరు ఆయన అసహించుకోలేదు, కుడిపించలేదు, మమ్మల్ని కోపడలేదు ప్రభా. మా ప్రేమతో మమ్మల్ని అర్థం చేసుకొని మమ్మల్ని సహిస్తూ అయ్యా మమ్మల్ని ఎంతగానో మరి మాకు ఎంతగానో తోడ్పడుతూ మాకు సహాయం చేస్తూ ప్రభా మమ్మల్ని నిలబెడుతున్న విషయాన్ని అన్నింటి పట్టుకోవడం మీరు చేయగలుగుతారు. ఈ ప్రేమ నేను ఏమి ఇచ్చినా మనం తెలుసుకోలేదు ప్రభా. అయ్యా మీ కృపగల హస్తాలను అప్పగించుకుంటున్నాను ఆయన. అయ్యా ఇదిగో నాయన నా ప్రతి పరిస్థితిలో కూడా నేను మరి అధైర్యంగా భయంతో ఉన్నప్పుడు నేను ధైర్యపరిచేవాడుగా ఉన్నావు. అయ్యా ఇదిగో మరి నిర్ణయం తీసుకున్న విషయంలో మరి నీ జ్ఞానం ఇచ్చి ఎంతో చక్కగా నడిపిస్తున్నావు. ఇప్పటివరకు నేను కష్టపోయానంటే అది నా సొంత అయ్యా స్వబుద్ధిని ఆధారం చేసుకొని చేయడం వల్ల ప్రభా. అయ్యా మీ నిర్ణయం ప్రకారం వెళ్ళినప్పుడు మాకు ఎటువంటి నష్టం లేదయ్యా తండ్రి. అయ్యా ప్రార్థన చేస్తున్నాను, సన్నిధిని స్థుతిస్తున్నాను అయ్యా, ఆరాధిస్తున్నాను ప్రభా. నాయన అవును తండ్రి మా ప్రభా అన్నింటినీ ముఖ్యంగా ప్రభా మా కొరకు జ్ఞాపకం చేసుకుని దేవుడు నాయన. అంతేకాదు ప్రభా మాకు పరలోకాన్ని ఇవ్వడానికి అయ్యా ఇప్పుడు మీరు ఎంతగా అయ్యా చూపించారంటే అయ్యా ఈ మాటతో చెప్పలేని గొప్ప మార్గం ప్రభా. నాయన అయ్యా మేము మరణాన్ని కూడా ఎదుర్కోవాలనే విషయాన్ని తెలియజేశారయ్యా. వాటి నుంచి కూడా మాకు తప్పిస్తున్నారు, ఇంకా తప్పించే దేవుడు నాయన. ఒక సమయంలో అయ్యా ఇంకొకరు వాటి నుంచి కూడా విడిపించే దేవుడుగా ఉన్నారు ప్రభా. మీ పరలోకంలో మమ్మల్ని ఉంచుకునే దేవుడు అని స్థుతిస్తూ ఆరాధిస్తున్నారు ప్రభా. అయ్యా ఇప్పుడు మీకే కృతజ్ఞతలు. మీరు చేసే ఈ కార్యాలకు ఏమి ఇచ్చినా రుణం తెచ్చుకోలేదు ప్రభా. అయితే మాకు సరిపోయిన వాటిని నేను అంత ఆరాధిస్తూ స్థుతిస్తూ మహిమపరుచుకుంటూ మా ప్రభువుని రక్షిస్తున్నాను యేసుక్రీస్తు నామమున మా ఆరాధనను సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. చదివిన విషయాల్లో చదివిన అధ్యాయాల్లో మీరు గుర్తుంచుకున్న వాక్యాలు ఏమన్నా వాక్యం చెప్పారు గుర్తుంచుకున్నాను చూడకుండా చెప్పాలన్నమాట. వాక్యం చెప్పి చూడకుండా చెప్పాలి. కనీసం ఒకటి రెండు ఏదైనా పర్లేదు, ఏది చెప్పినా పర్లేదు. ఏమైనా చెప్తారు అంటే చెప్పాలన్నమాట. మొదటి రాజులు 1:29 సకలమైన ఉత్తముల నుంచి రక్షించిన యెహోవా. మొదటి రాజులు 1:52 రోస్టింగ్ ఏది కనపడిన వాస్తవమే మానశిక్ష తప్పదంటారు సులభం. మొదటి సమయంలో 2:33 నేనైతే కొన్ని గుర్తుపెట్టుకున్నాను. దాంట్లో మొదటి సమయం 2:33 ఇక్కడ ఒక మాట చెప్పండి. అంటే తెలుసా దావీదు చూడండి ఎంత మాట ఉంటుందంటే ఆ మాట నన్ను బాగా ఆకర్షించింది. అది చూడకుండా చెప్పేస్తాను. మొదటి సమయం మొదటి రాజులు 2:33 దావీదును అతని సంతతిని అతని కుటుంబమును అతని సింహాసనము సమాధానం ఎన్నటిని కలిగి ఉన్నాడు. కరెక్ట్గా పట్టుకుని చూశాను. ఎన్నింటికి వచ్చాడు దావీదుకి, మన సంతతికి, మన కుటుంబానికి, మన సింహాసనానికి. చూడండి 5-4 ఫ్లూటీలను ఇట్లా 2:33 ఇట్లా అన్నమాట. ఇట్లాంటి వాక్యాలు పడుతుంది. మరి దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు మీ జీవితంలో ఏం చేసే కార్యాల విషయాలు కూడా మనం చెప్పుకోవచ్చు ఎవరైనా సమయంలో. దేవుడు చేసిన కార్యాలు, దేవుడు మీతో మాట్లాడుతున్న విషయాలు ఎవరైనా చెప్పాలనుకుంటే చెప్పండి. మీరు చెప్పింది సకలమైన ఉపకరణం ఎక్కువడానికి నాకు చెప్పారు. ఎక్కువగా నేను ప్రార్థన చేసుకుని నాకున్న సమస్యలతో ఖచ్చితంగా తీర్చింది. ఆ సమస్య నుంచి సంతోషంగా ఈ ఆదివారం రావడంతో సహాయం చేశారు. తర్వాత నాకు కొద్దిగా బాగా నేను వేరే పర్సన్ గురించి ప్రార్థన చేసినప్పుడు ఒక పర్సన్ గురించి బాగా ఎక్కువ చేసినప్పుడు
8:23 ఒకటి రాజులు 8:23 వారు నా నామమును ఒప్పుకొని తన పాపమును విడిచి ఈ స్థలంలో తిరిగి ప్రార్థన చేసిన ఎడల నీవు ఆకాశమును విని ఈ రాష్ట్రంలో ఇజ్రాయేలుకు ఈ జనములు చేసిన పాపమును క్షమించి వర్షం పెళ్లి భూమి అందించారు. దాన్ని ఫాలోగా కింద 40 ఆకాశం నివాస స్థలంలో నీవు విని పరదేశంలో నేను వేడిపోయిన దాని ప్రకారం సమస్తము అనుగ్రహించును అనేది దీనికి నాకు చేసుకుని చేశారు. అంటే వాళ్ళు తెలియక బలహీనతలో చేసిన పాపం తప్పైన పాపం మళ్ళీ ఒప్పుకున్నప్పుడు తను ఖచ్చితంగా కాపాడాలని చెప్పి అది పట్టుకొని ప్రార్థన చేసినట్టు. సో నాకు అది బాగా బలంగా అనిపించింది. అట్లా చేయొచ్చు మనం వేరే వాళ్ళు గురించి నాకు అట్లా అనిపించింది. నా సొంతంగా కూడా దేవుడు ఈ విషయంలో కూడా నాకు సంతోషం. మరి ఇంకోటి మీరు చెప్పారు అంటే అన్నింటిలో నేను చూస్తున్నాను ఒక బిజినెస్లో ఎప్పుడు నాకు సక్సెస్ అవ్వట్లేదు అంటే చేయడం ఇష్టం లేదా అలా అనుకున్నప్పుడు మీరు మన గురువారు చెప్పారండి ప్రార్థన ఉపవాసం అంటే తగిన సమయం వచ్చినప్పుడు చేస్తాను నేను మొదలులేదు అన్నట్టు మీరు చెప్పారు. సో దాని ద్వారా దేవుడు మాట్లాడాలని చేసుకొని మళ్ళీ దాన్ని పట్టుకుని ప్రార్థించుకొని చిన్న సాక్షిగా చెప్పని మాట ఏంటంటే మనం వాక్యం చేత ఎలా నడిపించబడుతున్నాం అట్లాంటి ఉంచుతున్నాం వాక్యం మీద నడిపించబడుతున్నాం. అట్లాంటి సాక్ష్యాలు మన జీవితంలో లేకపోతే మనం మౌలు వస్తుంటే వాక్యం చెప్పడం ఇంకెవరు చెప్తారు. అందరికి వెళ్ళాలనుకున్నారా అనిపించారు. కొంచెం సరే అనిపించింది. అయినా నేను వచ్చాను. ఆ రోజు వచ్చినప్పుడు వెళ్ళాను. 15 వచ్చినట్టు మొట్టమొదటి మాట చెప్పుకోవచ్చు. నిరుత్సాహంలో ఉన్న దేవుని ప్రజలను దర్శించి దైవపరచుకోవడానికి మాట చెప్పారు. అంటే నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నానో ఆ సిచ్యువేషన్ తగినట్టుగా లేదు. ఆ రోజు మొట్టమొదటి మాట ద్వారా మాట్లాడుకోవచ్చు. అంతేకాదు 5వ వచనం కూడా చెప్పుకోవచ్చు. బయట ప్రశాంతంగా కనబడినప్పటికీ తన ప్రజల లోపల స్థితి పరిస్థితిని దేవుడు చూస్తాడు అని మాట్లాడినప్పుడు అంటే దేవుడు నాతోనే మాట్లాడాడు. నాకు అర్థమైంది. అంటే ఎలా అంటే ఇప్పుడు నా పరిస్థితుల్లో దేవుడు తెలుసు కనుక నేను ఇంకా భయపడలే. వాటి గురించి నేను చిన్నపడాల్సిన లేదు. అంటే నేను ఏదో వచ్చిన 1:11 చెప్పాను. ఓదార్పునిచ్చే మాటలు, నిరీక్షణ కలిగించే మాటలు దేవుడు మనకు అనుగ్రహించి ఆ పరిస్థితి నుంచి మనం బలపడుతుంది. అంతేకాదు మరి అంటే 14 మాట్లాడింది. తన ప్రజల పట్ల దేవునికి అధికాశక్తి, దేవుని ప్రేమ నా పట్ల సర్వం పట్ల గొప్పదిగా ఉన్న దేవుడు ఆలోచించుకోవచ్చు. అంతేకాదు మరి మందిరం గురించి కూడా అంటే మందిరంలో సహవాసం గురించి కూడా మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడుతూ వచ్చారు. 1:16 దేవుడు తిరిగి మందిరంలో మా జీవితాలను బాగు చేస్తారు. అంటే ఎలా కోరికల సంఘంలో పరిస్థితులు కొంచెం అంటే తీసుకున్న తీర్మానానికి వ్యతిరేకంగా నిరీక్షణ ఏంటంటే దేవుడు ఆయన మాటిస్తూ తప్పకుండా చేస్తాడు, చేయగలరు. కానీ దేవుడు మళ్ళా మాట్లాడుకోవచ్చు. అంటే అలా ప్రతి వ్యక్తిగతంగా సంఘంలో మళ్ళా నేను వాళ్ళకి అడగాలి అని చెప్పి అది దేవుడు ప్రతి విషయంలో ఆ విధంగా ఆయన వాక్య ద్వారా మాట్లాడి మళ్ళా మన నిరుత్సాహాన్ని వినిపించి మళ్ళీ ఆత్మీయంగా బలపరచబడటం దేవుడు
శ్రమ పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు మరి దేవుడు తన వాక్యం చేత దర్శించి మాట్లాడే మాటలు అట్లాంటి ఒక విశ్వాస జీవితంలో ఏమవుతుందంటే అట్లాంటి అనుభవాలు ఉండాలి. నేను అనుభవాలు కూడా తీసుకెళ్తాడు దేవుడు. ఇంకా ఎవరు చెప్పాను వాళ్ళు ఇంకా ప్రాపర్టీ అయిపోయింది అని చెప్పేశారు. ప్రాపర్టీ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళేసరికి ఆ టైం అయిపోయింది. ఇంకా మమ్మీ రెడీ వస్తున్నాను నేను మాత్రం రెడీ అలా కూర్చున్నాను అని మమ్మీకి ఇంకా లేకుండా ఇంకా నేర్చుకున్నాను అనుకున్నాను. సరే మమ్మీ అయితే ఫోన్ చేసి చెప్తారా అని చెప్పేశాను. తర్వాత మమ్మీ కూడా అంది సరే మంచిగా బ్రష్ తీసుకుంటూ పడుకుంటా నేను ఏమైనా తినేసి హోంవర్క్స్ రాసుకున్నాను. అయిపోయిన తర్వాత మేము హోంవర్క్స్ రాసుకున్నాము. పక్క నుంచి అమ్మాయిను పద్దాక కలిసి కూర్చొని చేస్తాం. ఏమన్నా నిద్రపడుతున్నాను లేదు వెళ్దాము చర్చి వెళ్దాము నాకు ఆఫర్ అనిపిస్తున్నాను వెళ్ళాలని నిద్రపడలేదు అని చెప్తే ఇంకా అప్పుడప్పుడు రెడీ అయ్యి వచ్చాము. ఇలా దేవుడు సహాయం చేస్తాను. ఈరోజు చర్చి వెళ్ళడానికి నేను వస్తాను. అంటే మీరు చెప్పారు కదా వారం మీటింగ్స్కి రాకపోయినా ట్రై చేయండి. వారం సండేస్ రావాలని మమ్మీతో చెప్పారంట. దాని గురించి వచ్చి ఇంకా వస్తానని చెప్పేసి అక్కడ ఏ వాక్యం చెప్తున్నావు అదే నెరవేరుతున్నాం. ఏంటంటే మనం జరిగే చోట్ల మనం చక్కగా ప్రార్థన చేసుకుని చక్కగా నడిపించబడడం అన్నప్పుడు అందరిని అడిగించడం సాధారణ అందరిని అడిగించడం. వాడు ఎవరిని అడిగిస్తాడు చెప్పండి? నిజంగా సాధారణ దానియల్ని అడిగించాడు. తెలుసా మీరు? దానియల్ని అసలు ఎంత అడిగించాడు సాధారణ. చక్కగా వాక్యం విని చక్కగా ప్రార్థన జరుగుతుంటే బాగా మనం చేంజ్ చేసుకుందాం, వాక్యం చేసుకుని చక్కగా ఎదుగుదాం అని ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు మీకు ఆటంకాలు వస్తాయి ఖచ్చితంగా. అయితే నేను మాత్రం షూరిటీ ఇవ్వగలను ఖచ్చితంగా బైబిల్ ప్రకారం. అవి కొద్ది కాలం ఉంటాయి ఖచ్చితంగా. ఒక వారం కొద్ది కాలం ఉంటాయి. కానీ ఒక కాలం దేవుడు అది క్లోజ్ చేస్తాడు. నేను ఎలా చెప్పాలంటే ఇట్ట జరిగింది నాకు కరెక్ట్గా నాకు ఎన్ని జరిగింది తెలుసా? అసలు ఇప్పుడు అనిపిస్తుంది నాకు చెప్పే సాక్ష్యాన్ని బట్టి మాట్లాడడం ఎలా అనిపిస్తుందంటే అనిపిస్తాను. ఏదేమైనా మాత్రం తప్పకుండా మనం సాగిపోవడం కానీ అనుకోవడం అనేది ఆటంకాలు ఎన్నో ఉంటాయి. అసలు ఆటంకాలు ఉండగానే దేవుడు ఏమంటాడు చెప్పండి? సాగిపోమంటాడు అన్నమాట. అది ఇంకేమైనా చెప్తాను. ఇట్లా ఈ వారం అంతా కూడా చక్కగా మనం దేవుడు చక్కగా నడిపిస్తున్నాడు. నేను ప్రార్థన చేసుకోవడం, వాక్యం రోజు ప్రార్థన చేసుకుంటారు. అందరూ వాక్యం చదువుకుంటారు. నిజంగా ప్రార్థన చేసుకుంటున్న తర్వాత మీకు అది అనిపిస్తున్నాను. హ్యాపీగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ప్రార్థన చేసుకున్న తర్వాత మీకు నిజంగా మీకున్న పరిస్థితుల్లో ఆ పరిస్థితులు బాగుపోయినా పరిస్థితులు అలాగే ఉన్నా మీరు బాగా ప్రార్థన చేసుకున్నప్పుడు ఏమనిపిస్తుందండి? మీకు తర్వాత మీకు ఎట్లా ఉంటుంది? ప్రార్థన చేసుకుని సంతోషం అనిపిస్తుంది. నిజంగా అయితే నెమ్మది అనిపిస్తుంది నిజంగా. కాబట్టి మనం మాత్రం ఏది మర్చిపోకపోయినా ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి చేయికి వాచ్ ఉంది, ఉంగరం ఉంది, మెడలో గొలుసు ఉంది, ఆ తర్వాత బ్రాస్లెట్ ఉంది, మంచి చెప్పులు ఉన్నాయి. చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి. వీటిలో ఏదైనా పోయిందనుకోండి బాగా వస్తారా? ప్రాణం పోతే అతని ప్రాణం పోతే ఎంత బాధ వస్తుంది, మిగతా పోతే ఎంత బాధ వస్తుంది? అవసరండి ఇంపార్టెంట్ ఏం చెప్పండి? ప్రాణం అనమాట. ఈ ఉంగరం పైన పెద్దగా బాధ ఉంటుంది కాబట్టి అంత బాధ కాదు. ఒక బ్రదర్ అంటాడు నాకు, ఏమంటాడంటే కాని వాళ్ళు మందిని మారుస్తారంట, ఉంగరం పోయినట్టు కాదంట, వాచ్ పోయినట్టు కాదంట, ప్రాణం పోయినట్టు అంటాడు. చూసారా? అంటే అది ఎదుగుదల అట్లా ఉందన్నమాట. నాకు ఎదుగుదల అదే ఎవరు అట్లా అనుకోరు. కానీ అతను అనుకుంటాడంటే అంత ఆశ్చర్యం చూడండి. అందుకే నేను ప్రార్థించాను. నేను ఇక్కడ చూసుకొని ప్రార్థించాను. అందరినీ ప్రార్థించాను. ప్రార్థన చేసుకొని ప్రభు వలరించుకోవాలి.
నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభుత్వం వెళ్తే ప్రభు యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరచి ఇది మీ కొరకు నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుని దేనిని చేయడం చేయబడి ప్రభు రొట్టె తీసుకున్నాను. స్తోత్రం నాయన పరిశుద్ధమైన ప్రేమ తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటాను ప్రభా. ఈ రోజు మీరు ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి అయ్యా. మేము మనుషులు ఎన్నో పరిస్థితులు ప్రభా, ఎన్నో అనుభవాలు జీవిత యాత్రలో మరి ఒకసారి నవ్వు ఒకసారి ప్రభా ప్రతి పరిస్థితిని కలిగించే దేవుడుగా ఉన్నాం ప్రభా. అయ్యా మేము కూడా ఎంతో బలహీనం కూడా మా ప్రతి బలహీన దేవుడు కూడా అయినా మమ్మల్ని అర్థం చేసుకున్న దేవుడు కూడా. అందుకే మేము ఎంతో స్థుతిస్తూ ప్రార్థన చేస్తూ ఎవరెవరు సిద్ధపడ్డారు ఎవరు చక్కగా ప్రార్థన పూర్వకంగా ఈ రొట్టెలో చేయవేసే వారి గురించి తీసుకొస్తుందో ప్రార్థిస్తూ ఏస్తున్నాము ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సిద్ధపడిన మనం ఇప్పుడు కాస్త పైకి చూపించాము. ఆ ప్రకారమే భోజనం పెరుగుట ఆయన పాత్ర ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం అన్న ప్రసరంగా మీరు దీన్ని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయడం చెప్పారు. ప్రభు శరీరం వివేచించుకుని త్రాగువాడు తనకు శిక్షావిధులు త్రాగుతున్నాడు. ఇందువల్ల మీరు అనేక బలహీనలు రోగులు ఉన్నారు, చాలా మంది రోగించుకున్నారు. అయితే మనమే విమర్శించినట్టు తీర్పు పొందకపోతున్నాం. ప్రభు స్తోత్రం నాయన పరిశుద్ధ ప్రేమ కలిగింది. మీరు అక్కడ మమ్మల్ని తెచ్చుకుంటున్నాం ప్రభా. మా ప్రతి బలహీనతను, ప్రతి అవిధేయతను, ప్రతి వ్యతిరేకతను, ప్రతి తిరుగుబాటును, ప్రతి అయిన అంధకారాన్ని, ప్రతి చీకటిని, ప్రతి ఆటంకాన్ని, ప్రతి అడ్డుబాటును, ప్రతి నిరుత్సాహాన్ని అయా ఇంకో మీ కలవరి సిలువకి తెచ్చుకుంటూ ఉన్నాం ప్రభా. అయా ఇంకో మీరు రక్షించిన మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి ఒక బలమైన వ్యవస్థగా ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఈరోజు ఎవరైతే ప్రభా ఈ రోజులో ద్రాక్షరసం చేయవలస్తున్నారు అయ్యా, వాళ్ళు ఆహారం పుచ్చుకొని బలపడే వారు ఉండడానికి సహాయం చేయ. అయ్యా మీరు ప్రభు చూపించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మీకు అసలు అప్పగించుకుంటున్నాను ఆయన. నువ్వు ఎంతైనా నాకు దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. ఘనమైన ఆ ప్రేమకు వెలలేని త్యాగంబు
ఒకసారి మీ సన్నిధిలో మీ దగ్గర ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ యొక్క నాయకులను తీసుకున్నటువంటి మీ స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరిని నేను జ్ఞాపకం చేసుకుని తండ్రి అయ్యా ఏమో ప్రభా ఆయన వారి జీవిత స్థితితో వారి పరిస్థితులన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇప్పటివరకు సాక్షి చెప్పినట్టు ప్రార్థన చేస్తున్నాను. వచ్చిన ఒక్కొక్క వ్యక్తితో రెగ్యులర్గా ప్రార్థన చేస్తున్నాను. మొదలుగా రవి జ్ఞాపకం చేసుకుని తండ్రి తను ప్రభా తండ్రి దేవా చేసుకున్న ప్రార్థనలు తనకున్న పరిస్థితులు అయ్యా మరి ప్రతి పరిస్థితి దేవుడిని అయ్యా మరి మీ వాక్యాలతో వాగ్దానాలతో మాట్లాడే దేవుడు నమ్ముతూ ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ప్రభా ఇంకో మీరు మాట్లాడండి. ఎందుకంటే అయ్యా మీ లోకంలో ప్రతి ఒక్కరికి సరిపోయే దేవుడు అయ్యా. నువ్వు ఎంతో గొప్ప దేవుడు ఆయన ప్రభా. ప్రతి బలహీనమైన పరిస్థితులు కూడా నువ్వు బలపరిచే దేవుడుగా ఉన్నావు ప్రభా. అంతేకాదు ఆయన అయ్యా నువ్వు ప్రతి అయ్యా నువ్వు ఆయన ప్రార్థించని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఆయన అయ్యా నువ్వు మీరు నిజంగా మాకు మధ్యవర్తిగా పనులు తండ్రి విశ్వాసం కోసం విజ్ఞాపనం చేసేవాడుగా ఉన్నావు ప్రభా. అయ్యా ఎన్ని కార్యాలను జరిగిస్తున్నావు ప్రభా. అందరి బట్టి నేను సృష్టిస్తున్నాను అయ్యా తండ్రి దేవా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక్కతనంలో కూడా మీరు తోడుగా ఉండేవారు అని జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా. అలాగే పరివేదనలు జ్ఞాపకం చేసుకున్నాను. తనకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను అయ్యా నువ్వు ప్రభా దాన్ని ప్రార్థన చేసుకుంటాను. మరి ముఖ్యంగా ఆయన నేను వాక్యం చదువుకోవడానికి మీరు ఆలోచించే ప్రతి మాట కూడా తీసుకోతున్నాను. నేర్చుకుంటున్న ప్రతి విషయాన్ని కూడా తీసుకోతున్నాను అయ్యా. అలాగే నా ఈ సమయంలో అయ్యా ప్రేహాత్మక ప్రార్థన చేస్తున్నాను. ఇద్దరు కూడా చక్కగా ప్రభా మీ సన్నిధిలో ఎదుగునట్లుగా సహాయం చేయండి. దాని మీరంగా ప్రార్థన చేసే కుటుంబం నేర్చేయండి. ఒక్కొక్కటి నేర్పించండి అయ్యా. మీరు నేర్పించి చక్కగా నిలబెట్టండి అయ్యా. ఎన్నో శక్తులు జ్ఞాపకం చేసుకో ప్రభా. తన పరిస్థితులకు తన యొక్క చదువుకు ప్రార్థన చేస్తున్నాను. రెండింటిలో ముఖ్యంగా అయ్యా పిల్లలు ఆధ్యాత్మిక ఎదగాలి ప్రభావ. వినర్శకులు చక్కగా ప్రార్థన చేసుకోవాలి ప్రభావ. ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరు చక్కగా ప్రార్థన చేసుకోవాలి. అందరూ చక్కగా నిలబడాలి ప్రభావ. మీ ఆత్మగారి విషయాలు కలిగించుకుని అయ్యా మీ దేవాలయాన్ని జ్ఞాపకం చేసుకున్న మీ సన్నిధిలో మీకు చూపించండి అయ్యా. అలాగే ఆయన మీరు శ్రమంతో జ్ఞాపకం చేసుకుని ప్రభావ మీ హస్తాలకు అప్పగించుకున్నాను. తను కూడా వేడుకుంటుంది అయ్యా. ఆలోచనడానికి కావలసిన జ్ఞానం బుద్ధిని వివేచన అయ్యా దేవాలయంలో ప్రార్థిస్తున్నాను. అలాగే ఆయన తండ్రి దేవాలయం స్థిస్తున్నాను ప్రభా. మన జీవితంలో మీ చేతిలో అప్పగిస్తున్నాను. మీరు ఎలా తింటానికి సహాయం చేయాలి. మీరు ఆనందించండి బలపరచండి. మీ అంతటా పక్షాన్ని జరిగించడం ప్రభావ అయ్యా ప్రతి ఒక్కరికి ప్రార్థిస్తున్నాను. సన్నిధిలో అయ్యా అంతేకాదైనా దాని ప్రార్థన చేస్తున్నాను. మాదిరి కొరకు వాసన కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మరి దాని ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఆ తరపు నుంచి నేను ఆరోగ్యం ఒకటి మంచి ఆరోగ్యం ప్రభావ ఏం రక్షించే కడగండి. పరిశుద్ధపరచండి అయ్యా. అయ్యా పరిశుద్ధపరచండి అయ్యా. దేవాలయం పరిశుద్ధపరచండి అయ్యా. పరిశుద్ధ ప్రార్థన చేస్తున్నాను. నేను ముట్టండి ఆయన మీరు ముట్టండి ప్రభావ ఆయన అయ్యా చక్కగా అయ్యా సంవత్సరం ఒక్కొక్క కార్యాలు ఆ కుటుంబం జరిగినట్లుగా సహాయం చేయండి. తండ్రి నీకు వందనాలు. జైలు ప్రజల కోసం ప్రార్థిస్తున్నాను. ఆయనలో ఉన్న ఆ ప్రతిదిన తండ్రి దేవాలయంలో దాన్ని బంధిస్తున్నాను ప్రభావ. ప్రతి చీకటి బంధిస్తున్నాను నాకు ప్రభావ. మీ గారిని మొదలుపరచండి అయ్యా. మీ సహాయం కోసంగా ప్రార్థిస్తున్నాను ప్రభావ. మీ సంపూర్ణ చిత్తాన్ని అందరి పట్ల జరిగించండి అయ్యా తండ్రి. మేము ఎంతైనా అని జ్ఞాపకం చేసుకుంటూ స్థితిస్తున్నాను ప్రభావ. అంతేగా ప్రధాన జ్ఞాపకం చేసుకుయ్యా. ప్రధాన ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ప్రభుత్వం అయ్యా ముట్టండి ఆయన మీరు ముట్టండి మీ సాక్షిగా నిలబెట్టుకోండి అయ్యా. తండ్రి మేము ప్రార్థన చేసుకోవాలని కానీ మాకు సరిపోయిన దేవుడు అయ్యా. శోధింపబడడానికి సహాయం చేయడం దేవుడైనా ప్రభావ. ఎవరైనా అయ్యా ప్రభు ఏ విషయంలో సరే ప్రభావ అయ్యా బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మరి ఆయన రాజు రాజు జ్ఞాపకం చేసుకోయా. ఆయన కూడా ప్రార్థిస్తున్నాడు సరిగ్గా మీరు ఎప్పుడు చూపించండి అయ్యా. ఎవరికి ప్రతి ప్రార్థన మనల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మనం తీసుకొచ్చుకుంటూ వెళ్తున్నాం ప్రభావ. అలాగే తండ్రి ఈ స్థలంలో ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోయా. ఆదరించండి బలపరచండి చక్కగా నిలబెట్టండి అయ్యా. మీ అద్భుతాన్ని మీ పక్షాన్ని నిర్మించుకోయా. ఆ ద్వారా మంది చక్కని సేవ చేపట్టడానికి సాయం చేయండి. అలాగే అనుకున్న అపార్ట్మెంట్ ముందు అపార్ట్మెంట్ ఈ అపార్ట్మెంట్ అన్ని కూడా ప్రభావ చక్కగా తండ్రి దేవా అయ్యా మీ సంపూర్ణ చక్కగా జరిగించండి. మీ సంపూర్ణ చక్కగా జరిగించండి అయ్యా. తండ్రి నీకు వందనాలు స్తోత్రమైన ఎక్కడ ఇక్కడ మీ హస్తాలకు అప్పగించుకున్నాను అయ్యా. దాని కూడా మీ హస్తాలకు అప్పగించుకున్నాం. మీ సంపూర్ణ జరిగించి ఆయన మీరే మహిమ కీర్తి ప్రభావం చూసుకుని ప్రార్థిస్తూ మీ హస్తాలకు అప్పగించుకుంటుంది. ఎంతైనా జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధిస్తూ మహిమ కీర్తి ప్రభావం
కూడా మీ హస్తంగా ఉంచుకున్నాను. ప్రతి కార్యక్రమాన్ని మీరు ఆస్వాదించి మా అందరికీ దీవెనకరంగా ఉంచి మీరు మనం తెలుసుకోబోయా ప్రతి బిడ్డను ప్రారంభిస్తున్నాను. శ్రీను జ్ఞాపకం తీసుకుని అయ్యా ఎక్కువ ప్రశ్న జ్ఞాపకం చేసుకుని అందరూ దేవుడితో ప్రారంభిస్తున్నాను. మీ సంపూర్ణ శక్తిని గౌరవించండి. మీ సంపూర్ణ శక్తిని గౌరవించండి. మీ కుటుంబ సంపూర్ణ గౌరవించుకుని అయ్యా మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేస్తూ అయ్యా మీరు మహిళకి ప్రభావం తెచ్చుకొస్తుందని ప్రార్థిస్తూ మీ హస్తాన్ని అప్పగించుకుంటూ అయ్యా ప్రభావం మీకు ఎక్కువగా నష్టం తెలియజేసుకుంటూ ఆయన ఎంతైనా దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధిస్తూ చూపిస్తూ ప్రభావ తెలుసుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. బండలోని మధుర జలమును పంపిన ఆ దేవుని స్తుతించెదము. బండలోని మధుర జలమును పంపిన ఆ దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరం కలిసి మనకి వారంలో జైలు పడుకు కూడా ప్రారంభం అయితే బుధవారం కావాలి. బుధవారం రోజు సింగిల్ శుక్రవారం మాత్రం ప్రారంభం శుక్రవారం కావాలి మామూలుగా జరుగుతుంది. అంటే మనకి శనివారం రోజు నెలలో తెలుస్తాం. శనివారం రోజు మొదటి తారీఖు వచ్చింది సార్, ఫస్ట్ శనివారం ఫస్ట్ తారీఖు. అందుకని దానికి సాయంత్రం వరవారంలో జరుగుతున్నాం. అంటే ఈసారి మొదటి అయితే కదా అలా వరవారం సాయంకాలం 7 గంటలకు వచ్చేస్తాం. 7 to 9 సాక్షాత్ మామూలుగా జరుగుతుంది అన్నమాట. ఇది ఒకటి మెయిన్. ఈ నెక్స్ట్ మంత్ నుంచి చేసే కొన్ని క్రమాలు నూతనంగా ఆగస్టులో అన్ని ఓవరాల్గా జరుగుతాం చెప్తాను అనమాట. శుక్రవారం మామూలుగా ప్రారంభం జరుగుతుంది, శనివారం ప్రారంభం జరుగుతుంది, ఆదివారం అలాగే మామూలుగా మెయిన్. ఇవి వారి కార్యక్రమాలు అన్నమాట. ప్రారంభించాను ప్రారంభిస్తున్నాం.
స్తోత్రులు నాయన పరిశుద్ధ ప్రేమగల తండ్రి నీకే వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాను ప్రభా. పరిశుద్ధమైన సంవత్సరం పర్వాలేదు దేవా నీకే స్తోత్రాలు. ఆనందేవుడు మీకు మాట్లాడే దేవుడు నీకంటే ఈ రోజుల్లో మాకు క్షేమాంతం ఏది లేదు ప్రభా. పరిశుద్ధులను బట్టి నువ్వు మాట్లాడు స్థుతి దిక్కులు బట్టి ప్రజలు అయ్యా ఆమె నన్ను వాడి నమ్మకమైన సాక్షి అయ్యా ప్రజల నుండి ఆది సంబంధం ఇచ్చిన వాడు ప్రభా. అయ్యా ఇదిగో ఆయన ముఖ్యంగా ప్రార్థన చేస్తున్నాం ఆ మానవ ప్రతి విధమైన అయ్యా ఇదిగో ఆశక్తి ఇంకా ప్రభా మీరు అయ్యా ఇదిగో మరి నూతనను ఉపయోగిస్తారండి అయ్యా క్రొత్త మరి మార్పులలో ప్రభా. అయ్యా ప్రతి నెల ప్రతి సంవత్సరం ప్రభా ఈ పరిసరాల్లో సమూలమైన మార్పులు ప్రభా అయ్యా మీరు తీసుకురండి తండ్రి. దేవాలయంలో మీ ఆత్మగారు మీ పక్షాన్ని జరిగించుకోండి అయ్యా. ప్రతి ఒక్కరిని మీరు స్థిరపరచండి అయ్యా. ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచండి. ఎవరు తప్పుకోకుండా పడిపోకుండా నిరుత్సాహపడకుండా అందరినీ మీరు ఆకర్షించండి ప్రభా. ఆయన పరిశుద్ధతను ఉంచవలసిందిగా ప్రార్థిస్తున్నాను. సంఘంలో పరిశుద్ధత నీతి యథార్థత సత్యం ప్రభా ఇవన్నీ అయ్యా అలంకారంగా ఉండడానికి సహాయం చేయాలి అయ్యా. ఇదిగో మా పక్షంలో నిబంధనలు స్థిరపరుస్తానని చెప్పాలి. ఈ ప్రజలను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసం చేస్తానని చెప్పి దేవుడు ప్రభా. అయ్యా ఇదిగో మరి ప్రజలు ఈ వారం జరిగే గుడిలో వ్యక్తిగతంగా మేము కలుసుకుంటున్న కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోవడం వాళ్ళతో పర్సనల్గా మాట్లాడుతున్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ అడుగుతున్న మనవులు వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఉండాలని చెబుతున్న పరిస్థితులు అన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ చదివైతే ఆగస్టు 13, 14, 15 ప్రార్థన చేస్తున్నాను ప్రభా. 13, 14, 15 3 రోజులు కూడా స్పెషల్ మీటింగ్స్ పెట్టాలని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఆగస్టు 13వ తారీఖు చదివైతే అయ్యా బాప్తిసాల కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను. మరి బలబాబు నుంచి 20 రోజులు పెట్టారు ధనాల నుంచి ఉదయకాలంలో మనం చెప్పారయ్యా ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఈ బాలన్స్ దగ్గర నుంచి కూడా మీరు సిద్ధపరచడానికి సహాయం చేయండి అయ్యా. మరి మహిళ పార్లమెంట్లో కూడా సుభాష్ గారు కూడా తీసుకుంటారని చెప్పారు ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఈ విధంగా మరి ఉపయోగించిన విషయాలన్నింటి కూడా జ్ఞాపకం చేసుకున్నాను అయ్యా. ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచండి, స్థిరపరచండి, బలపరచండి కూడా ఆ విధంగా ప్రభావ అయినా అయ్యా. ఇదిగో మీరు ఆత్మ దినాలు చాలా సమీపంగా ఉన్నాయి. ఎప్పటికప్పుడు మీరు కలవపడకుండా చూసుకోవాలని చెప్పారు. ఆధ్యాత్మికంగా మేము ఎంతో ఎదగవలసిన మేము ప్రభావ అయ్యా. ఇదిగో అట్లాంటి ఎదుగుదలలో మీరు మా అనుగ్రహించి చక్కగా నడిపించి మీరే మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ మీ హస్తాన్ని అప్పగించినట్లు తండ్రి ఎంతైనా నమ్మదగిన అర్థం చేసుకుంటూ మరి ఇచ్చిన మార్పులు మీరు ఆశీర్వదించండి అయ్యా. శుక్రవారం యథావిధిగా 11:30కి అయ్యా మరి జరిగే కోడికలు మీరు ఆశీర్వదించండి. అందరూ చక్కగా కలిసి మరి పూర్తిగా ఆయన ముందుకు జరగడానికి సహాయం చేయండి, ముందుకు నడిపించబడడానికి చూపించండి. శనివారం కృతజ్ఞత కోడికి ఆల్మోస్ట్ ఇష్టపడుతున్న ప్రతి వ్యక్తి రావడానికి సహాయం చేయండి అయ్యా. మరి వాళ్ళని వెళ్తారే ఇక మేము వెళ్తున్న పర్లేదు అనుకోకుండా మేము ఎందుకు వెళ్ళకూడదు అనే విషయాన్ని వాళ్ళు పట్టుకొని ముందుకు రావడానికి సహాయం చేయండి అయ్యా. వారి ఆనందం కూడా జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని అందరినీ హస్తానికి అప్పగించుకుంటూ ఇక శనివారం సాయంత్రం ప్రదర్శన నిమిత్తమై అయ్యా ఆ రోజు మరి అయినా ఉదయకాలం మేము మరి ఇక్కడ కూడా కలిగి ఉండలేకపోతా ఉన్నాం. అక్కడ నెక్స్ట్ వాళ్ళ కలుసుకునే కూడా మాకు అనుగ్రహించి మహిమ ఘనత శక్తి ప్రభావాలు మీరే తెచ్చుకోవాల్సిందిగా వేడుకుంటూ మా ప్రభుత్వ రక్షణ ఉన్నాయి యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించుకున్నాక. ఆమేన్.